సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును, మహాగణుడు, మహోన్నతుడు, పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఎంతమంది నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి హృదయాన్ని, ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించి నీ సువార్త చేత వారిని ఆకర్షించి హృదయాలు తెరిచి మారు మనసు రక్షణ వైపు వారిని ఆకర్షించుమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, ప్రమీల, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు మరి శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు, ఆ కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. 27/11/2020 ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి కుటుంబము, అలాగే బంధువులు, వారి యొక్క అభిమానుల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మన అంశము సరిగా నుండుము 14వ భాగాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. గత వారంలో మనము 13వ భాగాన్ని ధ్యానించాం. మరి ఈరోజు మనము 14వ భాగాన్ని, రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు మనము ధ్యానించుకోబోతున్నాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వెళ్ళెను. ఆదాము రాబో వానికి గురుతయుండెను. పౌలు అంటున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ఒక మనుష్యుడు, ఎవరు ఆ మనుష్యుడు అంటే మొట్టమొదటి మనుష్యుడైనటువంటి ఆదాము. ఆదాము అనే మాటకు మన్ను అని అర్థము. కనుక ఈ ఆదాము మరి మంటి నుండి తీయబడినవాడు. ఇతడు మొట్టమొదటి మనుష్యుడు. దేవుడు ఇతనికి ఏమని ఆజ్ఞాపించాడో, ఈ తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు భుజించవచ్చును. వారికి ఏదైనా తోటను ఇచ్చాడో, ఆయన ఒక సంకల్పము ప్రకారం ఈ సృష్టిని సృష్టించాడని మనకు తెలియబడుచున్నది. మొదటి 6 దినములు మరి ఒక్కొక్కటిగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. వెలుగును, చీకటిని, అలాగే భూమిని, సముద్రమును, ఆకాశమును, అలాగే విత్తనములిచ్చే చెట్లు, వృక్షములు, అదే విధముగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అదే విధముగా జంతువులు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, మత్స్యములు. ఆ తర్వాత
6వ దినమున ఆయన మనుష్యుణ్ణి చేశాడని మనం చూస్తాం. 7వ దినమున ఆయన విశ్రమించాడు అని మనం చూస్తాం. కనుక ఇది ఆదికాండము 1వ అధ్యాయము నుండి మనకు ఈ చరిత్ర చెప్పబడుతుంది. 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆదాము మరి ఒకరోజు ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు, నేను ఏదేనులో ఉన్నప్పుడు నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను కనుక భయపడి దాగుకున్నాను అంటూ ఉన్నాడు. అయితే నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను నీకు చెప్పినటువంటి తినవద్దని చెప్పిన ఆ వృక్షఫలమును నువ్వు తిన్నావా ఏమిటి అన్నప్పుడు, నేను తినలేదు, ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను. ఓ స్త్రీ నువ్వెందుకు ఇచ్చావు అంటే, నేను నా అంతటా నేను ఇవ్వలేదు, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను ఇచ్చాను. సర్పమా నువ్వెందుకు మోసగించావు అని చెప్పి మొట్టమొదటిగా సర్పమును శపించాడు. నీవు భూమి మీద నీవు పొట్టతో ప్రాకుచు ఆహారమును భుజిస్తావు, మరియు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేస్తాను. నీవు మడిమ మీద కొడతావు, అతడు నిన్ను తల మీద చిత కొడతాడు. ఆ తర్వాత స్త్రీని పిలిచాడు, నీవు నీ బ్రతుకు దినములను నీవు మరి ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటావు, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. ఆ తర్వాత పురుషుణ్ణి పిలిచాడు, నీవు నీ నిమిత్తము భూమి శపించబడింది, నీ నిమిత్తము ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు ముళ్ళ తుప్పలు మొలిచాయి, కాబట్టి నీవు నేలలో నుండి తీయబడ్డావు గనక మరలా నీవు నేలకు చేరు వరకు భూమిని పండించి త్రవ్వి మరి దీనిని కష్టపడి చెమట ఓడ్చి ఆహారమును సంపాదించుకుంటావు. నీవు మంటిలో నుండి వచ్చావు గనక నీవు మొన్న మంటికి చేరు వరకు ఇలాగ నువ్వు చేస్తావు. కాబట్టి ఆ తర్వాత ఆ ముగ్గురిని ఏదైనా తోటలో నుంచి బహిష్కరించి దేవుడు దానికి అడ్డముగా ఒక ఖడ్గజ్వాలను నియమించాడని మనం చూస్తాం. కనుక ఈ విధంగా మరి 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వారికి ఒక కుమారుడు జన్మించాడు. అప్పుడు అవ్వ అంటుంది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పి వానికి కయ్యీను అనే పేరు పెట్టింది. కయ్యీను అనే మాటకు సంపాదన అని అర్థము. ఆ తర్వాత వారికి హేబేలు అనే ఇంకో కుమారుడు జన్మించాడు. అయితే కయ్యీను మరి పొలమును సేద్యము చేసేవాడు, మరి హేబేలు అయితే గొర్రెల కాపరి. ఒకరోజు దేవుడు అన్నాడు, మీరు నాకు మరి అర్పణలు తీసుకొని రండి అని చెప్పి వారితో చెప్పాడు. అప్పుడు వారు ఏం చేశారు, కయ్యను తన యొక్క పంట పొలములో నుండి మరి మంచి మంచి ధాన్యములు కూరగాయలు పళ్ళు అవన్నీ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. హేబేలు గొర్రెల కాపరి గనుక హేబేలు మందలో నుండి శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని కొన్నిటిని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయితే బైబిల్ చెప్తున్నది, దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు. అయితే కయ్యను బలిని ఆయన అంగీకరించలేదు, తిరస్కరించాడు. అప్పుడు కయ్యనుకి హేబేలు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతన్ని అతని మీద పగబట్టి అతన్ని చంపివేశాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, కయ్యను నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే నేను నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా, నేనేమన్నా కావలిగా ఉన్నానా, కావలిగా పెట్టావా? హేబేలు ఎక్కడ ఉన్నాడో నాకైతే లేదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీవు చంపినటువంటి హేబేలు రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది, నిన్ను నేను మరి శపించినాను, నిన్ను తోలివేస్తున్నాను, నీవు నాకు అక్కరలేదు. కయ్యను హృదయములో పాపమున్నది. కయ్యనుతో దేవుడు హెచ్చరించాడు చాలాసార్లు, కయ్యను నీ హృదయములో పాపమున్నది, నీవు మారు మనసు పొందాలి, నీవు పశ్చాత్తాప పడాలి, నీవు దేవునిని ఒప్పుకోవాలి, నీవు నీ పాపమును విడిచిపెట్టాలి, నీవు నీలో ఉన్నటువంటి ఆ తప్పిదాన్ని నువ్వు ఒప్పుకోవాలి అన్నప్పుడు
కయీనుకి ఎంత సమయం ఇచ్చినా అతడు ఒప్పుకొనలేదు అని బైబిల్ చెప్తుంది. సమయం ఇచ్చాడు. దేవుడు అనేకులకు సమయం ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని 2 కొరింథీ 6:2లో చెప్పబడుతుంది. దినమెల్లా నేను మీ కొరకు నా చేతులు చాపుచున్నాను. మరి దేవుడు ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, మరి సంకుబుడి కొంగయు ఓదె కొరుకును అలాగే తెల్ల గొవ్వయు వాటి కాలమును ఎరుగును, మంగలి పెట్టయు వాటి కాలమును ఎరుగును. అయితే నా జనులకు తెలివి లేదు, వారికి ఎంత కాలము ఇచ్చినా వారు తెలుసుకొనలేకపోతున్నారు అంటున్నాడు. కనుక దేవుడు ఒక కాలము, ఒక సమయము నీకు ఇస్తున్నాడు. నీవు ఇచ్చుచున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దానిని తిరస్కరిస్తున్నావు. ఇక నీకు కాలము లేదు అంటూ ఉన్నాడు. నేను నీకు సమయం ఇచ్చాను, కానీ నువ్వు ఆ సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోలేదు అంటూ ఉన్నాడు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏశావును గురించి చెప్పబడుతుంది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను అది అతనికి దొరకలేదు. తర్వాత అంటున్నాడు పై వాక్యములో, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను తిండిపోతైనను మీలో ఎవడైనా ఉండునేమో అని చూచుకొనుడి. మరి ఏశావు తనకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న కాలాన్ని, సమయాన్ని పోగొట్టుకున్నాడు. మరి యాకోబు నుండి ఏశావు ఏమి పొందాడు అంటే ఆశీర్వాదాన్ని పొందాడు, జ్యేష్ఠత్వాన్ని పొందాడు, ఆ సమయాన్ని పొందాడు. కానీ ఇప్పుడు దాన్ని అతడు పోగొట్టుకున్నాడు, ఆ జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. తర్వాత దాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచాడు. నా తండ్రి నాకు ఏమైనా మిగిలాయా అని అడుగుతున్నాడు. ఇక నీకేం మిగలలేదని యాకోబు చెప్తున్నాడు. మరి తిండిపోతూ భ్రష్టుడు వ్యభిచారి అంటున్నాడు. కనుక ఏశావు తనకివ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. గెహాజీ తనకివ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఆకాను తనకివ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. అన్నా సపీరాలు వారికి ఇవ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నారు. దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, అయితే మార్కును వెంట పెట్టుకొని రమ్ము అంటున్నాడు. దేమా తనకివ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదము పొందాలని నీవు కన్నీళ్లు కార్చినా అది నీకు రాదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదాము తనకివ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఇప్పుడు ఆ మనుషుని ద్వారా ఏమి వచ్చిందని పౌలు చెప్తున్నాడు? పాపము ద్వారా మరణము. ఒక మనుషుని యొక్క పాపము ద్వారా. పాపము అంటే ఏమిటి? నిర్వచనం మనకు తెలియాలి. పాపం అంటే ఏమిటి? ద లాలెస్నెస్ ఈజ్ ద సిన్ అన్నాడు. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడము. అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను అన్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఇంకా పౌలు అన్నాడు, విశ్వాసము కానిదేదో అది పాపము అన్నాడు. మేలైనది చేయనెరిగియుండి అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. కనుక పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ద లాలెస్నెస్ ఈజ్ ద సిన్. కనుక మరి పాపము ద్వారా మరణము. ఎప్పుడైతే దేవుడు వారితో చెప్పాడు, నీవు వీటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో చచ్చిపోయిన వాడి కింద లెక్కే. బ్రతికే ఉన్నాడు కానీ చచ్చాడు. ఎలా చచ్చాడు? అంతకుముందు వారు మహిమ దేహములతో సంచరించేవారు. ఇప్పుడు వారి మహిమ వస్త్రములు, మహిమ దేహములను కోల్పోయినారు. తాము దిగంబరులమని వారు తెలుసుకొని అంజూరపు ఆకులను తమకు కచ్చడములుగా చేసుకుని ధరించారు. చెట్లు చాటున దాక్కుంటున్నారు. ఎప్పుడైతే పాపము మనుషునిలోనికి ప్రవేశించిందో, పాపము వలన మనుష్యుడు దేవునికి సమీపించలేడు.
యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తము కొరచు కాలేదు, వీరనేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి, అందుచేత ఆయన ఆలకించుకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాయి. కనుక దావీదన్నాడు, నా రహస్య పాపములను కనుగొన్నవాడెవడు? కనుక మరి రహస్యముగా చేసిన పాపములు, ఆ పాపము ఆదాము పాపము ఏం చేసింది? చచ్చారు. నీవు నిశ్చయముగా చచ్చెదవు. అందుకనే రోమా 3:23 అన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనుషులు దేవుని మహిమను కోల్పోతున్నారు, కారణము పాపము వలన. అలాగే రోమా 6:23 అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక దేవుడు తగిన సమయంలో యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. గలతీ 4:4 పౌలు అంటున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఈ లోకములోనికి. పంపాడు అంటున్నాడు, పుట్టాడు అంటలేదు. పుట్టడం వేరు, పంపడం వేరు. మనము క్రిస్మస్ రోజు యేసు నేడు పుట్టెను అని బోర్డులు పెడతాం. జీసస్ బోర్న్ టుడే, యేసు ఈరోజు పుట్టాడు అంటాం. యేసు ఈరోజు పుట్టాడు కాదు, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. గాడ్ సెంట్ హిస్ ఓన్ సన్ ఇన్ టు ద వరల్డ్. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడెవడో వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించనంటే హీ హ్యాస్ గివెన్ అంటు అస్, హీ హ్యాస్ గ్రాంటెడ్ అంటు అస్, హీ హ్యాస్ సెంట్ ఫర్ అస్. ఆయన మన కొరకు పంపించబడ్డాడు, ఆయన మన కొరకు బహుమానముగా ఇవ్వబడ్డాడు. ఎక్కడ నుండి పంపించాడు? పరలోకము నుండి, అనగా దేవుని కుడి పార్శ్వము నుండి ఆయన పంపించబడ్డాడు. క్రిస్టమస్ 25వ తేదీన ఆయన జన్మించక మునుపు యేసు క్రీస్తు లేడా? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు వాక్యముండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యము దేవుడై ఉండెనో. ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆది యందు ఉన్నాడు, నిత్యత్వములో ఉన్నాడు, సృష్టి ఆరంభములో ఉన్నాడు. కనుక ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యమే దేవుడై ఉండెనో. ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు, అక్కడ నుండి పంపించబడ్డాడు ఇప్పుడు ఆయన మన కొరకు. ఇన్ ద రైట్ టైం జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్ అని ఉంది. సమయము వచ్చినప్పుడు ఆయన మన కొరకు మరణించాడు. కనుక ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ఇప్పుడు లోకములోనికి ఎంటర్ అయ్యాయి, పాపము లోకములోనికి ప్రవేశించింది. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ఇప్పుడు మరణము అనేది అందరికీ సంక్రమించింది. మనుషుని యొక్క నివాసము 3 ప్రదేశాల్లో ఉంది. ఎక్కడెక్కడ ఉన్నది? మనుష్యుడు వాని ఉనికిని తెలుపుకునే ప్రదేశాలు 3 ఉన్నాయి. ఒకటి ఎక్కడ? భూలోకములో. మనుషుని కొరకు దేవుడు ఈ భూమిని సృష్టించి ఆదామును ఆ ఏదేను తోటలో ఉంచాడు, భూమిని నివాసముగా ఇచ్చాడు. రెండవది, ఇక్కడ నుండి మనుష్యుడు తీసివేయబడితే ఎక్కడ ఉంటాడు? సెకండ్ ప్లేసు పరలోకము.
యోహాను 14:1 ప్రభు అయిన యేసు అంటున్నాడు, ఈ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా మీ యొద్దకు వచ్చి మిమ్మును నా యొద్దకు తీసుకొని పోదును. సెకండ్ ప్లేస్ ఎక్కడంటే పరలోకము, దేవుని దగ్గర. మూడవది మనుష్యుని యొక్క నివాసము ఎక్కడ ఉన్నది అంటే 2 కొరింథీ 5:2 పౌలు అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అంటున్నాడు. ఈ గుడారము కనుక, ఈ శరీరం అనే గుడారము కనుక మనుష్యుడు నివసించే ప్రదేశాలు 3. ఒకటి భూమి మీద, ఇక్కడ నుండి తీయబడితే పరలోకము. మూడవది శరీరం అనే గుడారములో ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. కనుక సామెతల గ్రంథములో ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటున్నాడు. కనుక అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను. ధర్మశాస్త్రము వచ్చేంత వరకు పాపము లోకములో ఉన్నది. అయితే ఇక్కడ ఆదాముకి మోషేకు మధ్యలో ఉన్న కాలము ఎంత అంటే 1500 సంవత్సరాలు అని మనము చెప్పుకుంటున్నాం. దీన్నే మనము పితరుల కాలము అంటాం, పితరుల యుగము. ఎక్కడి వరకు అంటే ఆదాము నుండి మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని పితరుల యుగము అన్నాం. ఎంత ఈ సమయము, ఈ కాలం ఎంత అంటే 1500 సంవత్సరాలు. కనుక ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మరి ఆదాము చేసిన పాపమును బట్టి అప్పుడు ఆదాము నుండి మోషే వరకు 1500 సంవత్సరాల్లో, ఆదాము తర్వాత మరి అబ్రహాము వచ్చాడు, నోవాహు వచ్చాడు, ఆ తర్వాత ఇస్సాకు యాకోబులు వచ్చారు, ఆ తర్వాత మోషే వచ్చాడు. ఈ యుగము, ఈ పీరియడ్, ఈ సమయము, ఈ 1500 సంవత్సరాల్లో కూడా పాపము ఏలింది. అప్పుడు మనుషులు కూడా పాపము వలననే మరణించారు. కనుక క్రీస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. యేసు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. అది పితరులు కానీ, ధర్మశాస్త్ర కాలము కానీ, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రొత్త నిబంధన కాలము కానీ, వీటన్నిటికీ క్రీస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరు కూడా క్రీస్తు లేకుండా పరిపూర్ణులు కాలేరు అని బైబిల్ చెప్తుంది. కనుక మనము లేకుండా వారికి, అంటే మనకు ముందు మరణించిన వారికి విడుదల లేదు, విమోచన లేదు. కనుక మనము వెళ్తేనే వారికి విడుదల కలుగుతుంది అని బైబిల్ చెప్పబడుతుంది. అంటే ఈ కాలమంతా కూడా క్రీస్తు వలననే సర్వమానవాళికి విముక్తి, విడుదల. క్రీస్తు వలననే పునరుత్థానము కలుగుతుంది. కనుక క్రీస్తే మధ్యవర్తిగా ఉన్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను, ఆదాము రాబో వారికి గుర్తయుండెను. మరి ఆదాము యొక్క పాపము, దాని వలన వచ్చిన మరణము అందరికీ గుర్తుగా ఉంది. ద ఫస్ట్ మ్యాన్ అన్నాడు, ఆ మొదటి మనుష్యుడు. కనుక అతని నుండి వచ్చినటువంటి ఆ యొక్క మరణము అందరికీ సంక్రమించింది. అయితే 15 నుండి మనము 19 వరకు
The grace of God through the righteousness of Christ has near power to bring salvation than Adam's sin. కనుక దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా మనకు మరి ఆదాము చేసిన పాపము నుండి విడుదల కలిగించుచున్నదనే విషయము ఈ 15 నుండి 19 వచనాల్లో ఉంది. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయేలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనే దానమును అనేకులకు విస్తరించెను. కనుక క్రీస్తు యొక్క ఆ సరి అయినటువంటి నియామకము అనేకులకు అది గిఫ్ట్గా విస్తరించింది. కనుక క్రీస్తే సర్వ మానవాళికి రక్షణ కారకుడిగా ఉన్నాడు. క్రీస్తు వలన పాపము నుండి విడుదల కలుగుతుంది. క్రీస్తు వలన మరణము మీద మనుషునికి జయము కలుగుతుంది. అందుకనే పేతురుతో అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువలేవు అన్నాడు మత్తయి 16:18. అంటే ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ అగైనెస్ట్ ప్రివేల్ ఇట్, అనగా మరణ ద్వారములు దానిని సమీపించలేవు. ఎవరికి అధికారం ఇచ్చాడు అంటే సంఘానికి అధికారం ఇచ్చాడు. కనుక భూమి మీద నీవు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూమి మీద నీవు దేన్నైతే విడిపిస్తావో అది పరలోకమందు విడిపించబడుతుంది. పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అంటే ఎవరికి ఆ అధికారం ఇవ్వబడింది అంటే పేతురుకు కాదు, సంఘానికి. సంఘం అనేటటువంటి ఆ శరీరానికి, సంఘం అనేటటువంటి ఆ రాజ్యానికి, సంఘం అనేటటువంటి ఆ యొక్క మరి బిల్డింగునకు ఈ యొక్క అధికారము ఇవ్వబడింది. సంఘము భూమి మీద అధికారాన్ని కలిగి ఉంది. కనుక 2-3 ఎక్కడ ఆయన నామమున ప్రార్థన చేదురో వారి మధ్యలో ఆయన ఉన్నాను అని మత్తయి 18:20లో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన లేఖన భాగాన్ని మరి నాయన ప్రేక్షకుల హృదయాల్లో ముద్రించి మారు మనసు వైపు, రక్షణ వైపు మరి వారిని ఆకర్షించి నీ రాజ్యమునకు, నీ యొక్క శరీరమునకు, అలాగే నీ యొక్క ఇదిగో ప్రభా మరి సంఘమునకు వారు అర్హులవునట్లుగా సహాయము దయచేయమని, బాప్తీసం పొంది పాపక్షమాపణ పొందుటకు సహాయము దయచేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని వద్ద నుండవచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ప్రేక్షకులందరికీ ఒక మనవి, మరి రెనాల్ట్ డయాసిస్ అని ఉన్నది. ఎవరికైనా మ్యారేజీ లైసెన్స్ కావాలంటే మరి దానికి తగిన బ్లేజరు, డ్రెస్సు, యూనిఫామ్, బ్యాడ్జీ అన్నీ మీకు ఇవ్వబడతాయి. లైసెన్స్ కూడా ఇవ్వబడుతుంది. దానికి మీరు 5,000 రూపాయలు చెల్లించి మరి లైసెన్స్ పొందండి. వివరములకు మా యొక్క ఫోన్ నంబర్ను సంప్రదించండి. మీకు తప్పక మేము దాన్ని అందచేయగలము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.